అందువల్ల ఇది 18 అధ్యాయములతో కూడినటువంటిది భగవద్గీత. తర్వాత మీరు అష్టోత్తర శతనామావళి. ఎన్ని నామాలు ఉంటాయి? 108. 108లో మధ్యలో ఏమొచ్చింది? 0 వచ్చి చేరింది. 0 తీసేస్తే 18. అంతేనా? తర్వాత 108 నామాల తర్వాత 1008. 1008 ఉన్నాయా? 1008లో ఏమున్నది? 2 సున్నాలు ఎక్స్ట్రా వచ్చినాయి. అంతేనా? ఆ 2 సున్నాలు తీసేస్తే 18. ఇట్లా మీరు దేనిని చూచినా 18 ప్రభావము ఉన్నది. నెక్స్ట్ మన శరీరంలో చూసినాం మనం అనుకోండి, 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 5 ప్రాణములు ఎన్నినాయి? 15. మనస్, బుద్ధి, జీవుడు ఎన్నినాయి? 18. అంటే ఇక్కడ ఉన్నది 18. అందుకనే ఆ 18ని పెట్టారు అంత మొత్తం. అంటే 18కి ఎంత ప్రాధాన్యం ఉందో చూడండి. అందుకనే 18 అధ్యాయాలు. అందుకనే 18 అని చెప్పడం కోసమే 108 మధ్యలో 0 కూడా పెట్టారు. మళ్ళీ 2 సున్నాలు పెట్టారు. అంతే, ఇక్కడ ఇంక వేరే ఇంకేమీ లేదు. దాంట్లో ఈ నామావళి అనేటువంటివి ఏవేవో వాళ్ళు రాశారు. నీ మనస్సుతో భగవద్భావనతో నువ్వు వస్తే నువ్వు ఏది చెప్తే అదే నామావళి. అంటే నీ మనస్సు భగవద్భావనలోకి లయం కావాలి. అట్లా లయం కావడం కోసం నువ్వు చెప్పుకోవాలి. అంతేగాని ఇవే నామావళి చెప్పాలి అనేటువంటి సిద్ధాంతం ఏమీ లేదు. ఇది అందరికీ నచ్చదు. ఎందుకంటే ఏం చెప్తాన్నాడప్పా అని అంటారు. నేను చెప్పేది మీకు పట్టాలంటే ఇంకొక 3 సంవత్సరములుగా ఆగితే అప్పుడు నా గురించి మీకు తెలుస్తుంది. అంటే 3 సంవత్సరాలు పడుతుంది, కొంత టైం పట్టాలా. ఎందుకంటే ఒక ప్రజ్ఞానానంద స్వామి ఇక్కడ ఉన్నాడు, ఆయన కూడా భగవత్ తత్వాన్ని చెప్తున్నాడు అనేటువంటిది మీకు తెలియాలంటే 3 సంవత్సరాల తర్వాత అప్పుడు మీరు వింటే అప్పుడు ప్రజ్ఞానానంద స్వామికి ఉండేటువంటి విలువ ఏంటి అనే విషయం మీకు అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు ఏమిటంటే ఇప్పుడు చాలా దగ్గరున్నాం, చాలా తెలుసున్నాం. మీకు చెప్తా ఉండేటువంటి విషయాలన్నీ కూడా ఇవన్నీ మామూలుగా మాకు ముందరంతా తెలిసిన స్వామే కదా ఈయన అనేటట్లుగా ఉంటుంది. కానీ కొంతకాలం పోతే అప్పుడు మీకు తెలుస్తుంది. ఇప్పుడు మీరు గుర్తించి దీన్ని అంతటిని బాగా కన్నా తీసుకుంటే, రిసీవ్ చేసుకుంటే మీకు చాలా బాగుంటుంది. సరే, తర్వాత అంబా అంటే ఆవు ఉంటుంది, అట్లా అంబా అనే అర్థం ఇక్కడ. అంటే అట్లా కాదు, అంబా అని అంటే అమ్మా అని అర్థం. పిలుస్తున్నాం ఇక్కడ సంస్కృతంలో అంబా అని అంటున్నారు ఇక్కడ. అంటే ఓ తల్లి, అమ్మా పిలుస్తాం కదా, అమ్మా ఎంత ఇప్పుడు చూడండి, అమ్మ పైన ఎంత ఇది చేస్తాం మనం. ఏమ్మా ఏంది ఇదంతా, ఇదేనా నువ్వు చేసేది, నాకు ఇంతేనా నాకు పెట్టేదే, నాకు వద్దు పో, ఎంత ఇది చేస్తాం. అదే ఇంక వేరే జగాలో చేస్తాం అట్లాగా. అంటే అమ్మ దగ్గర అంత చనువు ఉంటుంది అక్కడ. కాబట్టి అమ్మా అని పిలుస్తున్నామనంటే నన్ను చూడు తల్లి,
అంబ త్వాం, త్వాం అంటే నిన్ను, అనుసందధామి, అనుసందధామి, అనుసంధానము, అనుసంధానం. అనుసంధానం అని అంటే అనుసరించుట. ఇక్కడ అనుసంధానం అంటే అనుసరించుట. ఎట్లా అనుసరించుట? ఏ విధంగా అనుసరించుట? భగవద్గీత ఏవైతే శ్లోకాల రూపంగా ఉన్నాయో ఈ శ్లోకాలను రోజు చెప్పుకుంటున్నామని అనుకోండి, అనుసంధానం చేసినట్లా? చెప్పుకుంటున్నాం కాబట్టి తెలిసినట్లు అవుతుంది. అయితే భగవద్గీతలో ఉండేటువంటి శ్లోకములు ఏమున్నాయో వాటిని చెప్పి, అవి ఎందుకు చెప్పినారు భగవద్గీత శ్లోకాలు? భగవద్గీత శ్లోకాలు ఎందుకు చెప్పినారు అంటే, మన జీవితం ఉంది కదా, ఈ జీవితం అనేటువంటి దాంట్లో మనకు సమస్యలు ఇవన్నీ ఉన్నాయి చూడండి. ఈ సమస్యలు అనేటువంటివన్నీ ఎలా వచ్చినాయి? ఈ శరీరం ఎలా వచ్చింది? ఈ శరీరంతో సంబంధం ఉండే వాళ్ళందరూ ఎలా వచ్చినారు? వీళ్ళతో అంతా కలిసి మనం ఎలా ఉండాం? ఇప్పుడు నేను వీళ్ళతో ఎలా ఉండాలి? ఎలా ఉంటే నేను శాంతిగా ఉండగలుగుతా, నేను శాంతిగా ఉండగలుగుతాను అనేది భగవద్గీతలో చెప్పడం జరిగింది. ఇప్పుడు మీరు కాశీకి పోతున్నారండి. కాశీకి పోవాలనంటే మీ దగ్గర మీరంటే పోయినారు కాబట్టి, ఆల్రెడీ పోయినారు కాబట్టి మధ్యలో ఏమేమి వస్తాయనే విషయం మీకు తెలిసి ఉంటుంది. ఒకవేళ మీరు ఇంతకు ముందు వెళ్ళని ప్రదేశానికి వెళుతున్నారని అనుకోండి. వెళ్ళని ప్రదేశానికి వెళుతూ ఉంటే ఆ ప్రదేశానికి వెళ్ళే ముందు మీరేం చేస్తారు? ఒక మ్యాప్ ఒకటి తీసుకురా. ఒక మ్యాప్ తీసుకొని ఆ మ్యాప్లో ఏది ఎక్కడ ఉంది అని చూస్తారా? చూడరా? ఆ మ్యాప్లో మ్యాప్లో వేసి ఉంటారు. ఏమని? ఇప్పుడు మనం బెంగళూరుకు పోయినామని అనుకోండి. బెంగళూరుకు పోతే బెంగళూరులో మీరు మీ బంధువులు ఉంటారు, మీ బంధువుల ఇంటికి పోవాలి. మీరు ఒక కార్ని బాడుక్కు తీసుకున్నారు. కారులో కూర్చుంటే మీరు ఎక్కడికి పోవాలని అడుగుతాడా? దాన్ని మీరు అడ్రస్ చెప్తారు. అడ్రస్ దాంట్లో ఎంటర్ చేసి వాడు ఏం చేస్తాడంటే ఫోన్లో గూగుల్ మ్యాప్ సెర్చ్ చేస్తాడా? ఇప్పుడు అదేం చేస్తుంది? గూగుల్ మ్యాప్ చూపిస్తుంది. వీళ్ళు ఎక్కడికి పోవాలనో వీడు దాంట్లో పెట్టేశాడు కదా, పెట్టేస్తే ఇంకా అది చూపిస్తుంది. అది చూపించినట్లుగా వీడు పోతాడు. అంతేనా? అట్లా తీసుకుపోతాడా? లేకపోతే మనం చెప్పేస్తే వాడు పోతా ఉంటాడా? మ్యాప్లో చూసిపోతాడు వాడు. ఎందుకు? ఎట్లా రూట్ పోవాలనో, ఏ రూట్ పోవాలనో అనేటువంటిది వాడికి తెలీదు. ఇప్పుడు మ్యాప్ని పట్టుకున్నాడు. మ్యాప్ని పట్టుకొని మ్యాప్ చెప్పినట్లుగా పోతాడు. పోతే మనం చెప్పినటువంటి ప్రదేశానికి, మనం చూపించిన దానికి తీసుకుని వెళ్తాడు. ఇప్పుడు మ్యాప్ చూపించింది లేదా? ఆ మ్యాప్ చూపించినట్లుగా ఇప్పుడు నేను, దేవుడు ఎవరు, జీవుడు ఎవరు, ఈ ప్రపంచం ఏమిటి, ఏమంటే ఇది తెలియాలని వద్దా? నేను ఇక్కడెందుకుండాను అది కూడా తెలియాలని వద్దా? పుట్టినాడు, ఎక్కడి నుంచి పుట్టినాడు తెలియాలని వద్దా? పోతాను కదా, ఎందుకు పోతున్నారు? యాటికి పోతా అన్నాడు, పోయిన తర్వాత యాడుంటాడు, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి, ఇవన్నీ ఇట్లాగే ఎందుకు జరుగుతున్నాయి తెలియాలని వద్దా? తెలిస్తే ఏమవుతుంది? మీరు ఇప్పుడు ఒక సినిమా వచ్చిందని అనుకోండి, కొత్తగా సినిమా ఒకటి వచ్చింది. ఆ సినిమాని మీరు చూడలేదు. చూడనంతవరకు మీకు ఏమనిపిస్తూ ఉంటుంది? ఆ సినిమా చూస్తే బాగుంటుంది అని అనిపించదా? ఇప్పుడు మీరు వెళ్ళారు, ఆ సినిమా టికెట్ తీసుకున్నారు, సినిమాని చూసినారు, వచ్చినారు.
ఇప్పుడు మీకు ఎట్లా ఉంటుంది చెప్పండి? చూసినాము అని ఉంటుందా ఉండదా? వేరే వాళ్ళందరి మధ్యలో కూర్చొని మీరు మాట్లాడుతున్నారు అనుకోండి, ఆ సినిమా గురించి ప్రస్తావన వచ్చిందని అనుకోండి, వాళ్ళు ఎవరూ చూడలేదు, మీకు ఎట్లా ఏమనిపిస్తుంది? నేను చూసినాను అని చెప్పరా? నేను చూసిన అంటే నేను చూసినానని చెప్పే లోపల వాళ్ళందరూ ఏమవుతారు? వాళ్ళందరూ చూడలేదు. ఏమేమి జరిగిందో చెప్పు అంటారా మిమ్మల్ని? ఎట్లుంది ఆ సినిమాలో, ఎలా ఉంది అడుగుతారా? అదేవిధంగానే ఇక్కడ కూడా భగవద్గీత ఏంటంటే వీటన్నింటినీ చూపిస్తుంది. వీటన్నింటినీ జీవుడు ఎవరు చూపిస్తుంది, ఈ ప్రపంచం ఏమిటి చూపిస్తుంది, దేవుడెవరు చూపిస్తుంది, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి చూపిస్తుంది, వీడు ఎక్కడి నుంచి వచ్చినాడు చూపిస్తుంది, వీడు ఆడిపోతున్నాడు చూపిస్తుంది, ఈ పిల్లలు వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చినారు చూపిస్తుంది, వాడికి నాకు ఉండే సంబంధం ఏమిటి దాన్ని చూపిస్తుంది. ఎక్కడో పుట్టింటారు, ఏదేదో చేసింటారు, వాళ్ళకు వీళ్ళకు సంబంధం ఏర్పడి పెళ్లి చేసుకుంటారు, ఎన్నో సంబంధాలు చూసింటారు, సంబంధాలు కుదరవు, ఏదో ఒక సంబంధం కుదరదు, ఎందుకు ఇట్లా జరిగింది దాన్ని చూపిస్తుంది. ఈ ప్రపంచంలో ఎలాంటి వాళ్ళు ఉండారు దాన్ని అందరినీ చూపిస్తుంది. ఇవన్నీ తెలిసిందని అనుకోండి, అప్పుడు మనం ఏమవుతాం? వీళ్ళందరినీ చూచి ఒకసారి నవ్వుకుంటాం మనం. ఏమని? ఓహో, వీళ్ళందరూ ఇట్లా చేస్తున్నారా, వీళ్ళందరూ ఇట్లా చేస్తున్నారు, ఇందుకోసం చేస్తున్నారు. ఎందుకంటే వాడు ఎందుకు చేస్తున్నాడో మనకు అర్థమైపోయింది. వాడు ఎందుకు చేస్తున్నాడో మనకు అర్థమైపోయినప్పుడు మనం ఎట్లా ఉంటాం? వాళ్ళతో ఎలా ఉంటాం? వాడు ఎందుకు చేస్తున్నాడో తెలుస్తుందిగా. వాడు ఎందుకు చేస్తున్నాడో అనేటువంటిది తెలిసినప్పుడు మనం దానికి సరిపోయేటట్లుగా మనం ఫ్రీగా ఉండిపోతాం కదా. అప్పుడు వాడి నుంచి మనం ఇబ్బంది పడం కదా. వాడి నుంచి ఇబ్బంది పడకుండా, ఈ ప్రపంచం నుంచి ఇబ్బంది పడకుండా, భగవంతుడి నుంచి కూడా ఇబ్బంది పడకుండా శాంతిగా ఉండుట అనేటువంటిది ఇందులో ఉంది. అది ఆ భగవద్గీత ఎప్పుడు ఇది నీకు తెలుస్తుందంటే అనుసంధానం అంటే ఏమంటే భగవద్గీత ఇప్పుడు ఎక్కడుంది? బుక్కులో ఉంది. భగవద్గీత బుక్కులో ఉంది. ఆ శ్లోకములను చదివి నోట్లోకి రావాలి. మొదట నోట్లోకి వచ్చి మళ్ళీ మెదడులోకి రావాలి. మెదడులోకి వచ్చి అది హృదయములోకి రావాలి. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు నోట్లోకి రావడం అని అంటే చదవడం, నోట్లోకి రావడం అంటే చదవడం, మెదడులోకి రావడం అంటే దానిని గురించి ఆలోచించుట, ఆలోచించి తెలుసుకునుట, ఆలోచించి తెలుసుకునేది. ఈ శ్లోకంలో ఏముంది, ఈ శ్లోకంలో ఏమి చెప్పినారు, అర్థమవుతుందా? ఊరికే వాళ్ళు రాసేసిండేదాన్ని చదివేసేదే కాదు. దీని అర్థం ఏమిటి అనేది మనకు తెలియాలంటే మనం ఏం చేయాలి? నలుగురు 4 రకాలుగా చెప్పుంటారు. ఇప్పుడు బ్రహ్మార్పణం బ్రహ్మావే బ్రహ్మాగ్నో బ్రహ్మణాహుతం బ్రహ్మైవతేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన ఉంది కదా. ఈ శ్లోకానికి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్పింటారు. ఈ శ్లోకానికి వీళ్ళు చెప్పిన అర్థం ఒకటి, ఇంకొకరు చెప్పే అర్థం ఒకటి, ఇంకొకరు చెప్పే అర్థం ఒకటి. ఇప్పుడు వాళ్ళు చెప్పింది కరెక్టా, వీళ్ళు చెప్పింది కరెక్టా, వీళ్ళు చెప్పింది కరెక్టా అనేది తెలియాలి కదా మనకి. వీటన్నింటిని చూడాలి. చూసి కరెక్ట్ అయినది ఏది అనేటువంటి దాన్ని కూడా మనం కొద్దిగా పరిశీలన చెయ్యాలి. పరిశీలన చేస్తే బాగా స్పష్టంగా అర్థమవుతుంది. ఇలా బాగా పరిశీలన చేసి అర్థము చేసుకోగా అప్పుడు ఒక ఫైనల్ స్టేజ్కి వస్తావు నువ్వు. ఇప్పుడు మీరు కొత్తగా ఒక సంబంధం చూశారండి, కొత్తగా ఒక సంబంధం చూసినారు. మీకు ఇంకా దానికి ఇవి చెప్తేనే కదా అర్థమవుతుంది బాగా. ఆ సంబంధం చూసినాం, కొత్త సంబంధం. పాత సంబంధం అయితే దానికంత వేరే. కొత్త సంబంధం చూసినాం. ఇప్పుడు ఆ కొత్త సంబంధాన్ని కలుపుకోవాలన్నా వద్దా అని అంటే
ఇప్పుడు మనము ఒకరిని ఇద్దరిని ముగ్గురిని విచారిస్తాం కదా, విచారిస్తాం. దీంట్లో ఈ ఒకరిద్దరు ముగ్గురు చెప్పే మాటలను వింటూ మనకు బాగా తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉండి వాళ్ళు ఉన్నది ఉన్నట్లుగా మనకు చెప్పగలుగుతారు అనే భావన ఎవరిపైన అయితే మనకు ఉంటుందో, వాళ్ళు చెప్పారని అనుకోండి, మనకు తెలిసిన సమాచారము వాళ్ళు చెప్పిన సమాచారము సరిపోతుంది. సరిపోయిన తర్వాత ఇంకా లోతుగా వాళ్ళు మళ్ళీ చెప్తారు, ఎందుకంటే వాళ్ళకి భాగంగా దగ్గరున్నారు కాబట్టి వాళ్ళు ఇంకా బాగా చెప్తారని అనుకోండి. ఇప్పుడు వేరే వాళ్ళు చెప్పిన దానికి ఈయన చెప్పేదానికి కొంచెం తేడాలు ఉంటాయి. అప్పుడు వీళ్ళు చెప్పిన మాటలు నమ్ముతామా, వాళ్ళు చెప్పే మాట నమ్ముతామా? అంటే మనకు దగ్గరైన వాళ్ళు మనం చూసిన దాన్ని బట్టి, మనం పరిశీలించిన దాన్ని బట్టి, మనం చూస్తేనే ఒక భావన అనిపిస్తుంది కదా మనకు కూడా. వాళ్ళని చూసినప్పుడు మనకు కూడా ఏదో ఒక అభిప్రాయం ఏర్పడదా? ఆ అభిప్రాయం ఏర్పడిన దానిని బట్టి, ఇప్పుడు వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి, తర్వాత మనకు అక్కడుండే వాళ్ళు తెలిసిన వాళ్ళు చెప్పిన దానిని బట్టి అప్పుడు మనం ఏం చేస్తాం? నిర్ణయానికి వస్తాం. ఇప్పుడు ఒక అమ్మాయికి వివాహం చేసేదానికోసమని చూశారండి. ఆన్లైన్లో చూస్తే తిరుపతిలో అబ్బాయి బెంగళూరులో ఉద్యోగం, అమ్మాయి కూడా తిరుపతిలో ఉంది. అమ్మాయి అబ్బాయిని చూడలేదు, అబ్బాయి అమ్మాయిని చూడలేదు, ఆన్లైన్లో చూసినారు వీళ్ళు. ఇప్పుడు సరే, చూసిన తర్వాత ఏం చేసినారంటే, ఇప్పుడు మీదే ఊరు తర్వాత ఫోన్లో మాట్లాడిన తర్వాత, ఓహో మీది పలానా ఊరా, మాది కూడా మాదైతే ఇక్కడ ఊరు, మేము ఇది చదువుకుంటున్నాం, అది ఇది అని అన్నారు. సరే, ఇద్దరు మంచి చదువులో చదువుతూ ఉన్నారు, బాగానే ఉంది. కానీ ఏం చేస్తారు వీళ్ళది పలానా ఊరుని అన్నారు కదా. వీళ్ళది పలానా ఊరుని అన్నప్పుడు ఆ పలానా ఊరిలో మా బంధువులు ఉండారు, అని అంటారు. ఓ ఎవరు మీ బంధువులు? వీళ్ళు అన్నారు. పలానా వాళ్ళు మా బంధువులు. వాళ్ళని అడగండి, మా గురించి బాగా తెలిసిపోతుంది మీకు. చూడండి ఎట్లా ఉంది. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? దీన్ని ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు వీళ్ళు. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ బంధువులకి ఫోన్ చేసి కనుక్కుంటారు. ఎవరు వాళ్ళు? నువ్వు ఏదో సంబంధం అంటున్నావు కదా, ఎవరు వాళ్ళు? వాళ్ళు చెప్తారు, పలానా వ్యక్తులు. పలానా వ్యక్తులా? చాలా మంచోళ్ళు వాళ్ళు, చాలా మంచి వాళ్ళు అని చెప్పారని అనుకోండి. వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు వాళ్ళు ముందుకేస్తారు, అడుగు ముందుకేస్తారు కదా. ఇప్పుడు వీళ్ళు వాళ్ళని గురించి వాళ్ళెక్కడ, వీళ్ళు కూడా సేమ్ అట్లా కనుక్కుంటారు కదా, పలానా వాళ్ళు కనుక్కుంటా వాళ్ళు కూడా మనకు సరిపోతారు. వాళ్ళు కూడా నిర్ణయానికి రావాలా. అప్పుడు వాళ్ళు నిర్ణయానికి రావాలా, వీళ్ళు నిర్ణయానికి రావాలా. అంటే వీళ్ళు నిర్ణయానికి వచ్చేదానికి ముందు వెనకాలన్నీ ఎంక్వైరీ చేశారా లేదా? ఆ ఎంక్వైరీ చేసింది ఎవరు చెప్పింది విన్నారు? మనకు సంబంధించిన వాళ్ళు చెప్తే కదా విన్నారు. మనకు సంబంధించిన వాళ్ళు చెప్పిన దాన్ని స్వీకరించినారు కదా. స్వీకరించి తర్వాత కదా మనం ముందుకు అడుగేసాం. అంటే ఎంత కాన్ఫిడెన్స్ ఉంది అక్కడ. మధ్యలో వేరే వాళ్ళు తెలిసిన ఫ్రెండ్స్ వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళని కూడా విచారించమా? ఈ ఫ్రెండ్స్ చెప్తారు. ఇంకొంతమంది వేరే వాళ్ళు, ఒకవేళ బస్సులో కూర్చొని పోతుంటాం, పక్కలో ఎవరో వస్తారు, ఏ ఊరు అండి, ఎవరు పలానా వాళ్ళు మాట్లాడుతారు, మాది పలానా ఊరు. ఓ అట్లయితే వాళ్ళు ఈ ఊరే చెప్తున్నారు, పలానా ఊరిలో మీకు వీళ్ళు తెలుసా అని అడుగుతాం. అంటే తెలుసునండి. ఏమండి వాళ్ళ గురించి విషయం? ఏమప్పా అని అడుగుతాడు అతను. లేదప్పా మేము విధంగా ఒక సంబంధం చూస్తున్నాము, అందుకోసం అడుగుతున్నాము
అని చెప్తాం. ఎందుకంటే వాడెవడో మనకు తెలుదుగా, కాబట్టి డైరెక్ట్గానే మాట్లాడతాం. అంటే వాడు చెప్తాడు సమాధానం అంతా సమాధానం చెప్తాడు. లేదంటే వీళ్ళు ఏం చేస్తారంటే డైరెక్ట్గా అర్థం చెప్పకుండా, మా ఊర్లో వాళ్ళు వేరే సంబంధం చూస్తున్నారు, వాళ్ళ కోసం మనం చూస్తూ ఉన్నారు, అందుకోసం మేము అడుగుతున్నామని చెప్తారు. అంటే ఇండైరెక్ట్గా అడుగుతారు. ఎట్లయినా కానీ విషయం తెలుస్తుందిగా. ఇట్లా ఒక 4-5 మందిని అడుగుతారు, 4-5 మందిని అడిగి విచారించి కదా మళ్ళీ చూసుకుంటాడు. అదే విధముగానే అనుసంధామి అని అంటే భగవద్గీత యొక్క అర్థాన్ని తెలుసుకుని 4 రకాలుగా చెప్పుకుంటారు. ద్వైతులు ఒక రకంగా చెప్తారు, విశిష్టాద్వైతులు ఒక రకంగా చెప్తారు, అద్వైతులు ఒక రకంగా చెప్తారు. ఇప్పుడు ద్వైతులు చెప్పింది నమ్మల్నా, విశిష్టాద్వైతులు చెప్పింది నమ్మల్నా, అద్వైతులు చెప్పింది నమ్మల్నా? చూసారా? ద్వైతులు, విశిష్టాద్వైతులు, అద్వైతులు ముగ్గురు చెప్పిన దాన్ని స్వీకరించి దానిని విశ్లేషణ చేసి అది మన జీవితానికి ఏది సరిపోయేటట్లుగా కరెక్ట్గా చెప్తున్నారో అనేటువంటిది నీకు చెప్పగలిగేటువంటి ఆ గురువు కూడా నీకు సక్రంగా లభించి అప్పుడు నీకు విశ్లేషణ చేసి చెప్పినాడు అని అనుకోండి, అప్పుడు నీకేమవుతుంది? బాగా స్పష్టమవుతుంది. దానిని అనుసంధానం అని అంటారు ఇక్కడ. అంటే భగవద్గీత ఇప్పుడు ఏం చేస్తుందంటే, ఇప్పుడు నువ్వు నోటితో చదివి మనస్సుతో ఆలోచన చేసి విచారణ చేసి ఒక నిశ్చయానికి వచ్చి దానిని హృదయంలోకి దింపుకోవడం అంటే ఆచరణలోకి తీసుకురావడం. ఇప్పుడు యదృచ్ఛాలాభ సంతుష్టో ద్వంద్వాతీతో విమత్సరః సమసిద్ధావసిద్ధౌ చ కృత్వాపి న నిబధ్యతే. ఇప్పుడు ఏంటంటే నా నిబధ్యతే అంటే బంధించబడుట. నా నిబధ్యతే అంటే వాడు బంధించబడడు అని చెప్తున్నారండి. నేను ఇప్పుడు బంధించబడి ఉన్నానా లేదా? సమస్యలతో బంధింపబడి ఉన్నానా లేదా? భార్యతో సమస్య, భర్తతో సమస్య, పిల్లలతో సమస్య, కోడళ్ళతో సమస్య, మనవళ్ళతో సమస్య, మనవరాలతో సమస్య, ఇవన్నీ ఉన్నాయా లేదా? ఇన్ని సమస్యలు ఉన్నాయనంటే ఇప్పుడు బంధింపబడి ఉన్నామా, బంధింపబడి లేకుండా ఉన్నామా? బంధింపబడి ఉన్నాం కదా. ఇప్పుడు దీని విషయం తెలిసింది కదా. ఆడేమంటున్నాడు? నా నిబధ్యతే అని అంటున్నాడు. నా నిబధ్యతే అంటే నువ్వు బంధింపబడవు. నేను ఇక్కడ బంధింపబడి ఉన్నానయ్యా. ఇప్పుడు ఆ శ్లోకాన్ని చదివినావు, నోటితో చెప్పినావు. యదృచ్ఛా లాభ సంతుష్ట ద్వంద్వాతీతో విమత్సరః సమసిద్ధౌ సిద్ధౌ చ కృత్వాపి నా నిబధ్యతే చెప్పినావు. ఇప్పుడు దాని అర్థాన్ని చూడు, అర్థాన్ని చూసి తెలుసుకో, అది మనసులో పెట్టుకో. ఇప్పుడు దాన్ని ఏం చేయాలి? నేను బంధింపబడకుండా ఉండుట యదృచ్ఛా లాభ సంతుష్ట. ఇప్పుడు చూడాల, ఎవరు చెప్పిన దాని ప్రకారం పోతే నేను శాంతిని పొందుచున్నాను అంటే ఇప్పుడు నేను ఏ అర్థాన్ని తీసుకోవాలా? 3 రకాల అర్థాలు చెప్తారు కదా. ద్వైతులు ఒక రకమైన అర్థాన్ని, విశిష్టాద్వైతులు ఒక రకమైన అర్థాన్ని, అద్వైతులు ఒక రకమైన అర్థాన్ని చెప్తున్నారు. ఇప్పుడు దీంట్లో ఏది కరెక్ట్ అనేదాన్ని మనకు తెలియాలంటే ఏం చేయాలి? ఇప్పుడు దాన్ని నాకు శాంతిని ఈ 3 ఏది పట్టుకుంటే నేను శాంతిగా ఉంటున్నాను అంటే ఈ బంధాల నుంచి నేను బయటపడుతున్నాను, అది తెలియాలిగా. ఇక్కడ అది తెలిసిందని అనుకోండి, అప్పుడు ఏ మార్గం ప్రకారం పోతే నేను శాంతిగా ఉన్నాను అనేది నీకు తెలిసిపోతుందిగా. అప్పుడు ఎక్కడొచ్చింది భగవద్గీత? ఎక్కడొచ్చింది? హృదయంలోకి వచ్చేసింది. హృదయంలోకి వచ్చేసింది అంటే ఆచరణలోకి వచ్చేసింది. ఇప్పుడు భగవద్గీత ఎక్కడుంది? నాతో కలిసిపోయింది. నేను భగవద్గీతతో కలిసిపోయినాను, భగవద్గీత నేనైపోయినాను. ఎప్పుడైతే భగవద్గీతే నేనైపోయినానో అప్పుడేమవుతుందంటే దాన్ని చెప్తున్నాడు భగవద్గీతే అటువంటి భగవద్గీత భవద్వేషిణీం. భవ అంటే పుట్టుక, ద్వేషిణీం పుట్టుక లేకుండా చేసేస్తుంది. పుట్టుకను లేకుండా చేస్తుంది.
పుట్టుకే లేకుండా చేసేటువంటిది భగవద్గీత. అటువంటి స్థితిని భగవద్గీత ప్రసాదిస్తుంది. అంటే నేను ఇప్పుడు భగవద్గీతను పట్టుకుంటున్నానంటే భగవద్గీత యొక్క గొప్పతనం ఇక్కడ అర్థమైందిగా. ఏ విధంగా దాన్ని అనుసంధానం చేస్తే పుట్టుకే లేకుండా చేసేస్తుంది. అటువంటి భగవద్గీతను నేను ఆశ్రయిస్తున్నాను. అర్థమైంది ఏమన్నా? ఓం తత్సత్. ఓం అసతో మా సద్గమయ. ఓం తమసో మా జ్యోతిర్గమయ. ఓం మృత్యోర్మా అమృతం గమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. ఓం సర్వం శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు. ఓం జయ బోలో శ్రీకృష్ణ పరమాత్మ की जय बोलो गीता माता की जय बोलो भक्त मंडली की हर नमः पार्वती पतये जय सीताराम हरि ओम तत्सत ओम हरि ओम हरि ओम हरि ओम ओम